నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో పిజ్జా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. దోశపిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టామండి, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. వీబా పాస్తా అండ్ పిజ్జా సాస్, ఇది బయట సూపర్ మార్కెట్స్లో అలాగే ఆన్లైన్లో దొరుకుతుందండి. ఆన్లైన్లో కొనేవారి కోసం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి, ఒకసారి చెక్ చేసి చూడండి. 1 క్యాప్సికమ్, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, 1 మీడియం సైజ్ టమోటో, 1 క్యారెట్, చీజ్ అండ్ బటర్. ఇప్పుడు పిజ్జా దోశ తయారీ విధానం చూద్దాం. స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ ఉంచి దానిపైన 2 డ్రాప్స్ ఆయిల్ వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆనియన్తో ప్యాన్ అంతా రబ్ చేసుకోవాలి. నేను నార్మల్ దోశ పెనం తీసుకున్నానండి, సో ఈ విధంగా ఆనియన్తో రబ్ చేస్తున్నాను. ఇలా చేయడం వలన దోశ ప్యాన్కి అంటుకోకుండా వస్తుంది. మీరు నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటే ఈ విధంగా చేయాల్సిన అవసరం ఉండదు. ప్యాన్ వేడయ్యింది. ఇప్పుడు గుంత గరిటెతో పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని దోశ వేసుకోవాలి. ఇప్పుడు దోశపై బటర్ వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నది వీబా పాస్తా అండ్ పిజ్జా సాస్ అండి. ఇది 100% వెజిటేరియన్. దీనిని పాస్తాలు, పిజ్జాలు ఇంకా పిజ్జా దోశలో వేసుకోవచ్చండి. ఇందులో టమోటో, ఆనియన్, గార్లిక్, స్పైసెస్ అండ్ హెర్బ్స్ ఉంటాయండి. సో ఈ ఒక్క సాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా అడిషనల్గా వేరే సాసెస్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ సాస్తో పిజ్జా దోశని ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బటర్ కొద్దిగా కరిగిన తర్వాత వీబా పిజ్జా సాస్ వేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా చలాకుతో వీబా పిజ్జా సాస్ని దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని ఈ విధంగా ప్రాపర్గా సెట్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని సెట్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన టమోటో ముక్కలు వేసుకోవాలి. ఇంకా మీడియం హోల్స్లో తురుముకున్న క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ వేసుకున్న తర్వాత చివరగా మీడియం హోల్స్లో తురుముకున్న చీజ్ని దోశ పైన వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి స్లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టడం వలన చీజ్ త్వరగా మెల్ట్ అవుతుంది. 1 నిమిషం తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, చీజ్ అంతా కరిగింది. ఇప్పుడు మూత లేకుండా మరో నిమిషం పాటు పిజ్జా దోశని కాల్చుకోవాలి. పిజ్జా దోశని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, పిజ్జా దోశ క్రిస్పీగా అయింది. ఇప్పుడు చలాకుతో దోశ చుట్టూ లేపి పిజ్జా దోశని ప్లేట్లోకి వేసుకోవాలి. తర్వాత చలాకుతో ఇక్కడ చూపిస్తున్న విధంగా పిజ్జా షేప్లో కట్ చేసుకోవాలి. ఫస్ట్ నిలువుగా కట్ చేసుకోవాలి, తర్వాత అడ్డంగా కట్ చేసుకుంటే పిజ్జా షేప్ వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, పిజ్జా దోశ రెడీ అయింది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.